ఏమిట్రా కడుపు నిప్పా నక్కనాయ నా దగ్గర మీకురా వేషాలు. నిజం బాబు, కడుపు మెలిపెట్టేస్తుంది. నీ కళ్ళబుల్లి మాట నేను నమ్ముతా అనుకుంటున్నావా? ఇంకా అరగంట టైం ఉంది, వెళ్ళి పని చేయి. నేర్పుతా నిలబడలేకుండా ఉన్నాను, ఇక నేను పని చేయలేను బాబు. పని చేయలేవా? కూలి కావాలా? తాత పొద్దు నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. ఒక్క అరగంట ముందు వెళ్ళిపోతానంటే కూలి అంటావా? చర్మం కప్పిన ఎముకలు కూడా లాంటి మనిషిని చూస్తుంటే జాలి పెట్టలేదు నీకు? వీటి కూడా నీకెందుకు? వెళ్ళి పని చేసుకో. పొద్దుటి నుంచి చేసిన పని కూలి మాట ఏమిటి? ఎందుకేవో? అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడయ్యా? సాటి పనివాణ్ణి. చివరిసారిగా అడుగుతున్నాను, తాత కూలి ఇస్తావా లేదా? ఏరా డాబా ఇస్తున్నావు, కొడతావా? వీడి మీద చేంజ్ చేసుకుంటే నా కోటు పాడవుతుంది, కానీ వీడి సంగతి ఏంటో నువ్వు చూసుకో. రత్తి, అన్యాయం చేస్తున్నారన్నందుకు ఎలా కొట్టారో చూసావా? వాళ్ళు చేస్తుంది అన్నేమే కదా. అవును. ఎందుకు అన్యాయం చేస్తున్నారని అడగడం నీ తప్పు కాదు కదా. కాదు. ఇంకా ఆలోచిస్తానండయ్యా. జాకే ఉన్ బద్మాషం కో టపా టపా నా లడి బాధ కిట్టయ్యా వెళ్ళు. నువ్వు ఉద్యోగం ఇప్పించావు కదా, కొట్లాడికి దిగితే నువ్వేమన్నా బాధపడతావేమోనని. బాధలేదు గీత లేదు, నీ సువ్వంచడం చెయ్యి పో. వాడిని కొట్టరా? ఇంకా గట్టి కొట్టు, గట్టిగా కొట్టు కొట్టు. నా మనిషి మీద చేయి చేసుకుంటావా? ఎవరా నువ్వు? సాటి మనిషిని పశువు కన్నా హీనంగా చూసే ఇలాంటి చోట నువ్వు నా కాళ్ళు పట్టుకున్న ఒక్క క్షణం కూడా ఉండను. ఏమైంది? ఎవడో కూలి మీద కూలి ఇవ్వనంటే వీడికి ఇంత పౌరుషం పొడుచుకొచ్చింది. ఎవడీడు? ఏమో మొన్న పనిలో చేరాడు. అయ్యా, ఒక చిన్న మాట. అతను ఎవరో కాదు, మాధవరావు గారు అబ్బాయి కృష్ణ. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను లత. మా నాన్నగారు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. ఆయన్ని ఎదిరించలేను, వేరే పెళ్లి ఒప్పుకోను లేను. ఎంతో మదనపడి చివరకు నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ పెద్దల పంతాలు పట్టింపులు లేని చోట హాయిగా పెళ్లి చేసుకుందాం. ఏ మాత్రం ఆలోచన చేసినా మన ఇద్దరం దూరం అయిపోతాం లత. ఏడాది క్రితం పరిచయమైన నీ కోసం కని పెంచిన తల్లిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే అన్నని వదులుకోలేను ప్రవీణ్. నాన్నగారు పోయిన బాధలో అమ్మ కంటతడి ఇంకా ఆరలేదు. అమ్మ కోసం, నా కోసం మా అన్నయ్య పడుతున్న మనక్షోభ తీరలేదు. ఇటువంటి స్థితిలో ఉన్న మా అన్నయ్యకి చెల్లి లేచిపోయిందన్న అవమానాన్ని కూడా కల్పించి నీతో రాలేదు ప్రవీణ్. లత, అన్నయ్య. అమ్మా లత, బ్రతుకు భారమై ముఖ్యమైన బాధ్యతలను మర్చిపోయానమ్మా. ప్రవీణ్, నీ పెళ్లి నేను జరిపిస్తాను, అతి త్వరలో జరిపిస్తాను. మిమ్మల్ని వేరు చేసే అధికారం మీ నాన్నగారికే కాదు, ఆ భగవంతుడికి కూడా లేదు. ప్రేమను తిండి పెట్టవు కృష్ణ. బ్రతకాలంటే కుప్పలు కుప్పలుగా డబ్బు కావాలి. ప్రేమ గుండిగల నిండా ఉన్నా లాభం లేదు. మా వాడికి ₹1,00,000 కట్నం ఇచ్చి అమెరికా పంపిస్తామని సంబంధాలు వస్తున్నాయి. అంత డబ్బు నువ్వు ఇవ్వగలిగితే మాట్లాడు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో. నా టైం పాటు చేయి. గోపాలరావు, నీ మాట విలువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు కావాల్సింది నీ కొడుకు సుఖం కాదు, డబ్బు. కుక్క పిల్లని అమ్ముకునేవాడు మంచి రేటు రాబట్టడం కోసం బాగా మాంసం ముక్కలు తినిపించి మరీ దాన్ని పెంచుతాడు. అలాగే నీ కొడుకును కూడా అమ్ముకోవడానికే తిండి పెట్టి పెంచి ఉంటే ఆ రేటు నేనిచ్చి కొనుక్కుంటాను. నువ్వు అడిగిన లక్ష్యాన్ని ముఖాన పారేసుకుంటాను. ఈలోగా నీ కుక్క పిల్లకి వేరే బేరాలు ఏమైనా చూశావో నేను కుక్కలా మరుగను, పులిలా గాండ్రిస్తాను, సింహాలు చీరేస్తాను. జాగ్రత్త.